నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. పేర్ని నాని అండ్ వైసీపీ నేతలు ఎవరు చూసినా సరే వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్థాయి కూడా మర్చిపోయి వాళ్ళకన్నా మించినటువంటి ఒక స్థాయి వాళ్ళని కూడా దిగజార్చి మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రాజకీయ పరంగా అని చెప్పి అనుకోవచ్చు. మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఒక సూచనలు చేస్తే వ్యంగ్యంగా ఆయన్నే ఒక రైల్లో రావచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక పేర్ని నాని కావచ్చు, లేదా గతంలో ఉన్న రోజా కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు చూసుకుంటే పామిడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళినటువంటి ఒక దృశ్యం మనం చూసాం. సో నిజంగా మోడీ గారిని విమర్శించేంతటువంటి ఒక అర్హత పేర్ని నానికి ఉందా? దీని మీద బీజేపీ కూడా ఫైర్ అయింది. దీన్ని ఎలా చూడాలి సార్? పేరుని చెలగాటం జగన్కి ప్రాణ సంకటమా? అంటే పిల్లి చెలగాటం ఏదో ఎలిక్కి ప్రాణ సంకటం అనేది అంటారు. ఇప్పుడు పేరుని చెలగాటం ఇవాళ జగన్కి జైలు సంకటమా అంటున్నాను. ఫోన్ చేశాడా ఇవాళ? ఇప్పుడు నా మాటలు వినగానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఫోన్ చేసి ఫైర్ అయ్యాడా? పేర్ని నాని నీకేమని చెప్పాను? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, లేకపోతే కొల్లు రవీంద్ర గురించి మాట్లాడు, లోకేష్ చంద్రబాబు గురించి మాట్లాడుకోక నీకెందుకు ప్రధాని మోడీ గురించి? నా కొంప కొల్లేరు చేస్తావా? నా కొంప రాజమండ్రి జైలు చేస్తావా? అంటే చెంచలు కూడా రానిరేవు ఈసారి. అయితే తీహార్ లేకపోతే రాజమండ్రి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు పేర్ని నాని అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఇప్పుడు ఒకటి తను ఏం మాట్లాడాడంటే, ప్రధాని నరేంద్ర మోడీ పొరుగు రాష్ట్రంలో మన సీఎం డిప్యూటీ సీఎం ఇళ్ళకి వెళ్ళాల్సి రావడం దౌర్భాగ్యం అనో ఇది అన్నాడు. నాకు అదే అర్థం కాల. ఎవరికి దౌర్భాగ్యం? ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్తే మీకు దౌర్భాగ్యమా? అంటే మీ ఇంటికి రాలేదని ఏడుప? అసలు నాకు అర్థం కాదు అసలు అది ఏంటి అసలు అతని యొక్క ఇది. అంటే ఇప్పుడు తను ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా? అంటే భవిష్యత్తు అసలు సుదూరంగా ఎక్కడ కనపడతలేదా? జగన్మోహన్ రెడ్డి నిర్వాకాలు, అతని యొక్క నాన్ సీరియస్నెస్, ఒక పార్టీని అతను నడిపే విధానంతో విసిగి వేసారిన పేర్ని నాని పర్వర్టెడా నాని? అదే కనపడుతోంది. పేర్ని నాని పర్వర్టెడ్ నాని అయిపోయాడు. ఎందుకు ఆ పర్వర్షన్? ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. నిన్ను నమ్ముకుని ఇన్నేళ్ళు మా రాజకీయ భవిష్యత్తు పేరుని కుటుంబం నీ చేతిలో పెడితే, మా నాన్న ఎప్పుడో మంత్రి, పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాని, కిట్టుని ఎలా ఎందుకు చేసావనా? అంటే మొగ్గలోనే కిట్టు రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి తుంచేశాడన్న ఆక్రోశమా? తిడితే జగన్మోహన్ రెడ్డిని కదా తిట్టాల్సింది. నీతులు ప్రధాని మోడీని ఉద్దేశించి అంటున్నాడు, మీరు నీతులుగా చెప్పాల్సింది ఆచరించండి అనో ఏదో అన్నాడు. అదే దాని మీదే బీజేపీ వాళ్ళు ఫైర్ అయినట్టున్నారు మొత్తం. అసలు ఇవాళ బీజేపీ అగ్రహో దగ్గరలు అవుతున్నారు. నీతులు చెప్పాల్సింది ప్రధాని మోడీ, ముందు నువ్వు ఆచరించండి. ఆయన నిజంగానే ఆచరించాడు. ఇవాళ గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు నిన్న చెప్పాడు బహిరంగ సభలో, ఇవాళ ఏం చేశాడు? ఆయన క్యాన్వాయే కట్ చేసుకున్నాడు. ప్రధాని మోడీ క్యాన్వాయ్లో సగం వాహనాలు ఆపేయమన్నాడు. ఎందుకు ఇన్ని వాహనాలు నా వెంట? ఆయిల్ దండగా మీరు ఉన్నంతవరకు బందోబస్తు సక్రమంగా ఉంటే చాలు అంటూ అటు కాన్వాయ్లో విధించుకున్నాడు ఒక సగం కట్. రేపు పొద్దున అసలు విదేశీ పర్యటనలు కూడా ఆయన ఆపేయచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక దేశాలు పొదుపు పాటిస్తున్నాయి. 40 దేశాల్లో ఇప్పుడు ఇండోనేషియా ఉంది, లేకపోతే శ్రీలంక ఉంది. అసలు స్కూల్స్ వాళ్ళు 4 days పెట్టుకున్నారు. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు ఇండోనేషియాలో. అసలు పాకిస్తాన్లో అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధం చేశారు, బ్యాన్ పెట్టారు. 40 దేశాలు ఈ విధంగా ఎవరి కాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నాయి పొదుపు. ఎందుకంటే మరి యుద్ధం, అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తెచ్చిన తంట, ఆ హార్ముజ్ జలసంధి ఆపేయడం, దానివల్ల వచ్చినటువంటి నష్టం, అటు గల్ఫ్ ఇవాళ నష్టపడటమే కాదు, ఆ దేశాలన్నీ అతలాకుతలం అవడమే కాదు, మొత్తం ప్రపంచమంతా సంక్షోభంలో ఇరుక్కుంది. పిచ్చోడి చేతిలో ప్రపంచం. అదేమంటే ట్రంప్ ఏమంటాడు? ఇరాన్ అమెరికాతో చెలగాటం ఆడుతుంది అంటాడు. మళ్ళీ నాకు నోబెల్ బహుమతి కావాలంటాడు. ఇప్పుడు ఒక పిచ్చోడైతే జనం ఎట్లా కొట్లా అతనితో బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, తెలంగాణలో మనం చూసాం. ఇప్పుడు వీళ్ళని మించిన పిచ్చోడు ఇవాళ అసలు ఏది అగ్రరాజ్య అధినేతగా
ఆ? అదే పిచ్చోడి చేతిలో రాయి కాదు, పిచ్చోడి చేతిలో ప్రపంచం మారిన పరిస్థితుల్లో మనం ఇవాళ జాగ్రత్త పడుతున్నాం. దానికి ఆయన ఇచ్చారు కొన్ని సూచనలు, అందరూ చేస్తున్నారు, చాలా పాటిస్తున్నారు. ఏది పెద్ద పెద్ద ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతాయంటున్నారు, రేపొద్దున డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరుగుతాయంటున్నారు. నీతులు చెప్పడం కాదు, ఆచరించండి మోడీ అని అంటే నువ్వెవరివి ఆయనకి చెప్పడానికి? నీ స్థాయి అంతా. కొల్లు రవీంద్ర అదే తిట్టు వదిలిపెట్టాడు, హోదా మరిచి ఏంటో మాటలు. నువ్వు చెప్తే ఎవరికి చెప్పాలి? జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏది హెలికాప్టర్ వేసుకుని పామిడి వచ్చాడండి, ఆ పామిడిలో మళ్ళీ అదే రభస, అదే రచ్చ, ఆ జనము, అదే అసలు ఏంటి వాహనాల్లో జన సమీకరణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెళ్ళికి రావద్దు, జగన్మోహన్ రెడ్డి చావద్దు, నీ పరామర్శలు ఇక ఆపు, కట్టడి చేసుకో. దానివల్ల మరేంటి ఇక్కడ మొత్తం వాహనాలు పెట్టడం, కార్యకర్తలను తరలించడం, నిన్ను నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం జనం కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారు. అవును అవును, అది కదా ఇవాళ పేర్ని నాని ఎవరికి చెప్పాలి? జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, మేము పొదుపు పాటిస్తున్నాం, మేము కూడా సామాజిక బాధ్యతగా మా వాహనాలన్నీ తగ్గించుకుంటున్నాం, ఇకపై జగన్ పర్యటనలు కూడా తగ్గించుకుంటారు, ఈ జన సమీకరణలు ఉండరు, ఒకవేళ వచ్చినా ఆయన ఒకడే వచ్చి అక్షంతలేసి పోతాడు. ఇట్లా ఏదన్నా ఒక చక్కటి నామ్స్ ఇస్తే, ప్రజలకు సూచనలు ఇస్తే మీరు కూడా మీకు ఇమేజ్ పెరుగుద్ది. ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలు కూడా మిమ్మల్ని రెస్పాన్సిబుల్ లీడర్స్ అనుకుంటారు. ఇది ఎక్కడి ఇర్రెస్పాన్సిబిలిటీ? సో అదే కాక సార్, మనం చూసుకుంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కరెక్ట్గా 4 రోజుల క్రితం చూసుకుంటే పేర్ని నాని గారు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక మాట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అల్లుడుగా తెచ్చుకోవడం అనేది దాని మీద కూడా కొన్ని విమర్శలు అయితే చేశాడు. సో నిజంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ని కావచ్చు, నిజంగా నానికి అర్హత ఉందా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు మొత్తం ఆ పీసే డిఫెక్ట్ పీసు. ఏది ఇప్పుడు ఆ పార్టీయే డిఫెక్ట్ పార్టీ అనమాట. ఒకడు కాదు, అందరూ డిజార్డర్ ఉన్న వాళ్ళంతా ఆ పార్టీలో చేరతారనుకుంటా. జగన్మోహన్ రెడ్డికే ఏదో నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఇది అనేవాళ్ళు, సిసిడి అని కూడా అంటుంటారు, క్రెడిట్ చోరీ డిజార్డర్ అని. ఇప్పుడు ఈ పేరుని ఇప్పుడు అసలు నిన్న రోజా అయితే జగన్ని ఓడించి జనం వాళ్ళ నెత్తిన మట్టేసుకున్నారు. ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ను ఓడించంట జనం వాళ్ళ నెత్తిన మట్టేసుకున్నారట. జనం వాళ్ళ నెత్తిన మట్టేసుకున్నారా, మీ నెత్తిన మట్టేశారా? జగన్ నెత్తినేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన మట్టేశారు. మీరు పాతాళానికి కూరుకుపోయేటట్టుగా మీ నెత్తిన మట్టేస్తే జనానికి ఏమి నష్టం? జగన్ ఓడిపోతే జనం చక్కగా పండగ చేసుకుంటున్నారు, చేతి నిండా పని దొరుకుతోంది, కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా సాగుతోంది, ఇసుక దొరుకుతోంది, వాళ్ళ గ్రామంలోనే వాళ్ళకి కట్టుబడి రోడ్లు, వంతెనలు, లేకపోతే మొత్తం భవనాల నిర్మాణం శరవేగంగా ఎవరి కాళ్ళు పనుల్లో పండగ చేసుకుంటుంటే వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఇప్పుడు పేర్ని నాని అయినా లేకపోతే ఇదైనా మనం ఇప్పుడు ఒకటి అహంకారం, వెటకారం, వీళ్ళకి 2 కళ్ళ. ఓడించిన అహంకారం దిగలేదా? ఓడించిన ఎటకారం మానరా? కారం పెట్టాలా? పెడతాడు. అది కూడా పెట్టే రోజు త్వరలోనే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బీజేపీ పెద్దలను అనవసరంగా కెలుక్కుని కారం పట్టించుకోవటమా? ఇప్పుడు ఇతనికి కారం పెడితే పరాలా, ఎవరికి? పేర్ని నానికి. జగన్కి కారం పెట్టిస్తున్నాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈరోజు మోడీనని బీజేపీ నేతలు, మొన్న సీనియర్ ఎన్టీఆర్ గారిని టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు, ఆ ఇద్దరు కూడా పేర్ని నాని అండ్ జగన్ పైన ఫైర్ అవుతూనే ఉన్నారు. సో చూద్దాం సార్ ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.